హలో అండి. మీలో ఎంతమందికి కన్నడ లాంగ్వేజ్ వచ్చు? మాట్లాడటం గాని, చదవటం గాని. నేనైతే పుట్టి పెరిగింది కర్ణాటక కాబట్టి, సో, నాకు చదవటం వచ్చు, అలాగే మాట్లాడటం వచ్చు. అనుకోకుండా మేము ఒక పుణ్యక్షేత్రానికెళ్ళాము. కర్ణాటక బీదర్. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ ఉంటది. నరసింహస్వామి అని నీళ్ళలో నుంచి ఎళ్ళాలి స్వామివారిని దర్శించుకుంటానికి. ఇదైతే ఫస్ట్ అనుభూతి అనమాట నాకైతే. వీళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు మీరు అండి అని అడిగితే హైదరాబాద్ నుంచి అని చెప్పారు. సో, ఫస్ట్ టైమ్ ఎళ్ళినోళ్ళందరూ కొంచెం భయపడుతూ ఉన్నారనమాట. మునిగిపోతారేమో అని. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మనైతే అటొక్కలం, ఇటొక్కలం పట్టుకొని తీసుకునెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఆంటీ భయపడుతూ ఎళ్లారు గానీ, వచ్చేటప్పుడు మాత్రం అసలు భయమే లేదు. అంటే నా హ్యాండ్ బ్యాగ్ ఇలా ఎత్తుకునెళ్తున్నా అనుకుంటున్నారా కొండలాగా తడుస్తదని పైకెత్తుకునెళ్తున్నా. కార్తీక మాసంలో అందుట్లో మంగళవారం లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుంటానికెళ్ళాం. ఇక్కడ అభిషేకం చేపిస్తున్నారు. స్వామివారి పాదాల దగ్గర నుంచే నీళ్ళొస్తాయన్నమాట. అలాగే అభిషేకం అయిన తర్వాత హారతిచ్చారు. ఇంకిలా బయటకొచ్చిన తర్వాత సరి చలి అని వణుకుతా ఉన్నాం ఇద్దరం. నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్ ఏం చేసిందో అదైతే ఖచ్చితంగా చూడండి. మీకైతే నవ్వైతే ఆగనే ఆగదు. ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఫైనల్‌గా అయితే వెళ్ళాము.